ఓం శ్రీ సాయిరామ్. సాయిబంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, బాబాగారి సచ్చరిత్రని విమర్శిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా ఒకప్పుడు నేను రామాయణ విషవృక్షం అనే పుస్తకాన్ని మన దేశంలో పుట్టినటువంటి ఒక స్త్రీమూర్తి వ్రాసిందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోయేది రెండు విషయాలు. ఒకటి, శ్రీరామచంద్రమూర్తిని, మహాత్మా గాంధీని, వీరిద్దరిని విమర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంటాను. వీరిని కూడా విమర్శించే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంటుంది. వారు ఎంత గొప్పగా జీవించారు, ఎంత నైతికతతో జీవించారు, ఎన్ని విలువలతో జీవించారు. అటువంటి వారిని కూడా తప్పుపట్టే మనుషులు ఉంటారు అని తెలుసుకున్నప్పుడు ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏమిటది? మనం ఎంత నిజాయితీగా జీవించినా, గొప్పగా జీవించినా మనను కూడా ఎవరో ఒకరు విమర్శించే రోజులు వస్తాయి. అటువంటి మనుషులు కూడా ఉంటారు. కాబట్టి దానికి కూడా మనం చాలా సులభంగా సిద్ధపడి ఉండవచ్చు. ఎందుకంటే రాముణ్ణే వదిలిపెట్టలేదు, సీతమ్మని వదిలిపెట్టలేదు, మహాత్మా గాంధీని వదిలిపెట్టలేదు. ఈ మనుషులు ఎవరిని వదిలిపెడతారు? అందుకని ఒక సామెత కూడా ఉంది, లోకులు కాకులు. కనుక వారి మాటల్ని పట్టించుకుంటే మంచి చెడుగా మారిపోతుంది, చెడు మంచిగా మారిపోతుంది అనే విషయం కూడా అనుభవంలోకి వచ్చింది. కాబట్టి నేను మా వాళ్ళకు కూడా చెప్తుంటాను, సాయి భక్తులకి, సోదరులకి, ఏమిటి బాబా గారిని ఇలా విమర్శిస్తున్నారు, ఎంత అలా విమర్శిస్తున్నారు, ఇదేమి కాలం, ఇదేమి మనుషులు, ఇలా ఉంటారా? బాబాగారు ఏం చేశారు, ఎవరి సొమ్ము తిన్నారు, వారు 4 ఇళ్లలో భిక్ష ఎత్తుకొని జీవించారే, చివరి వరకు భిక్ష ఎత్తుకొని జీవించారే. ఏ రోజు భక్తులు ఇచ్చినటువంటి దక్షిణలు ఆయన సొంతానికి సుఖపడ్డానికి ఉపయోగించుకోలేదే అని బాధపడుతుంటారు. అప్పుడు నేను చెప్తుంటాను, రాముణ్ణి విమర్శించినటువంటి మనుషులున్న లోకంలో మనం ఉన్నాం, మహాత్మా గాంధీని విమర్శించే మనుషులున్న లోకంలో ఉన్నాం. కాబట్టి బాబాగారిని విమర్శించడంలో పెద్దగా విశేషమేం లేదు. అందులోనూ బాబాగారు ఒక పక్క ముస్లింలా కనపడుతున్నాడు, అల్లా మాలిక్ అన్నాడు. అవి చూసినప్పుడు ఎవరైనా ముస్లిం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజుల్లో అనుకున్నారు, ఈ రోజుల్లో అనుకుంటున్నారు, ఇక ముందు కూడా అనుకుంటారు. దానికి సాయి భక్తులు సిద్ధపడాలి తప్ప దానికి బాధపడడం కానీ, వారి మీద ఏదో కోపం పెంచుకోవడం కానీ ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి అయితే బాబా ముస్లిం అనడం వేరు, ముస్లిం 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 అని చెప్పేసి ఇంకా దానికి అనేకమైన పేర్లు పెట్టి ఎగతాళి చేస్తూ, కామెంట్ చేస్తూ, నిక్నేములు తగిలిస్తూ, చులకనగా చేస్తూ, తక్కువ చేసి మాట్లాడుతూ, ఇవన్నీ మళ్ళీ చాలా తప్పులు, క్షమించడానికి అవకాశం లేని విషయాలు. ఈ విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. బాబా ముస్లింలా కనపడుతున్నాడు, ముస్లిం అనండి. సాయిబు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఆయనే ఉంది, అసలు ఆయన గురువు కూడా కాదు, అలాంటి మాటలు వారిని ఆరాధ్య దైవంగా గురువుగా భావించుకునే వాళ్ళకు బాధ కలిగిస్తాయి. కాబట్టి ఎవరిని మనం చులకనగా మాట్లాడే అధికారం రాజ్యాంగం మనకి ఇవ్వలేదు కదా. ముస్లిం అయితే చులకనగా మాట్లాడమన్నారా? ఆయన్ని కోట్ల మంది గురువుగా భావించుకుంటే ఆయన గురువు కూడా కాదు అని వాళ్ళని బాధ పెట్టాలని చెప్పారా? ఆ హక్కు ఎవరికైనా ఇచ్చారా? అదే మాట మన సనాతన దైవాల్ని, పరమతాల వాళ్ళు అంటుంటే మనం ఊరుకుంటున్నామా? బాధపడుతున్నాం, కోపగించుకుంటున్నాం, వాళ్ళతో వాదనకి వెళ్తున్నాం. మరి అదే పని సాయి భక్తులు కూడా చేస్తున్నారు కదా. కాబట్టి అలా ఎవరిని మనం తోలనాడే అధికారం మనకు లేదు. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే నేను ఈ వీడియోలో చెప్తుంది ఏమిటంటే, రామాయణం లాంటి మహాకావ్యాన్ని, పరమపావనమైనటువంటి కావ్యాన్ని, మానవ సమాజాన్ని మొత్తాన్ని ధర్మ మార్గంలో నడిపించే పవిత్రమైనటువంటి గ్రంథాన్ని, రామాయణ వృక్షం అనే పేరుతో ఒక పుస్తకం రాసింది అంటే, ఒక యాంగిల్లో చూసినప్పుడు రామాయణంలో అలా కూడా భావించే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది.
అయ్యో నిండు గర్భిణి చూలాలు స్త్రీమూర్తిని అన్యాయంగా వదిలేశాడే, అలాగే ఒక స్త్రీ కోరి వస్తే ముక్కు చెవులు కోసి పంపించాడే, చెట్టుచాటు నుంచి ఒక మహావీరుని చంపాడే, దశరథుడు కైక మీద వ్యామోహంతో కొడుకును అడవికి పొమ్మని చెప్పాడే. ఇంకా వాళ్ళు కొన్ని సందర్భాలను చూసుకున్నప్పుడు ఇటువంటివి వారికి కనిపించవచ్చు. కానీ మనం ఆయన భక్తులుగా రామాయణాన్ని ఇష్టపడేవారిగా అందులో చెప్పబడినటువంటి ధర్మాన్ని మనం తీసుకున్నప్పుడు అది మనకు ధర్మబద్ధంగా కనిపిస్తుంది. రాముడు చెట్టుచాటు నుంచి వాళ్ళని చంపిన, నిండు చూలాలైన సీతమ్మ తల్లిని అరణ్యవాసానికి తిరిగి పంపించేసిన, ఇవన్నీ చూసినప్పుడు దాంట్లో మనకు ధర్మం కనిపిస్తుంది. కానీ విమర్శించే వాళ్ళకి దాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా విమర్శించవచ్చు. కాబట్టి ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం అనే దాని మీద ఆధారపడి ఉంది. నమ్మని వాడు దాన్ని ఎలా పడితే అలా వ్యాఖ్యానం చేస్తాడు. నమ్మిన వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ధర్మాన్ని తీసుకుంటాడు. దాన్నే ఒక సామెత అంటారు, అది ఇక్కడ కరెక్టో కాదో తెలియదు కానీ కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. కాబట్టి మనం ఇష్టపడేది, మనం ప్రేమించేది, మనం గౌరవించేది మనకు దాంట్లో లోటుపాట్లు ఉన్నా కనిపించవు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లోటుపాట్లు కొన్ని ఉంటాయి, ఉన్నా మనకు కనిపించవు. అది మనం ప్రేమించేది కదా, గొప్పగానే భావిస్తాం. అవతలవాడు దాన్ని ఇష్టపడట్లేదు, వాడు ఎందుకు వదిలిపెడతాడు? కాబట్టి ఆ పాయింట్లు తీసి తప్పు పడుతూనే ఉంటాడు. అదే సమయంలో మనది కానప్పుడు, అది మనం వ్యతిరేకించేది అయినప్పుడు దాంట్లో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా అవి మనకు కనిపించవు. దాన్ని కూడా వక్రీకరించి తప్పుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలోంచి భాగమే రామాయణ విషవృక్షం అనేది వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అదే ప్రయత్నం బాబాగారి సచరిత్ర విషయంలో, బాబాగారి విషయంలో కొంతమంది హిందూ సోదరులు చేస్తూ ఉన్నారు. వారికి బాబా అంటే ఇష్టం లేదు, సచ్చరిత్ర అంటే ఇష్టం లేదు. బాబా ఇష్టం లేనప్పుడు ఆయన చరిత్ర కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఏముంటుంది, ఇష్టం లేనప్పుడు దాంట్లో ఏం తప్పులు ఉన్నాయా అని చూసే ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుల్లాగా కనిపిస్తున్నాయి, తప్పులని కాదు, తప్పుల్లాగా కనిపిస్తున్న వాటిని పట్టుకొని ఈ తప్పులని సమాజానికి పంపిస్తూ ఉంటారు. దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీగా బాబాని ముస్లింగా భావిస్తున్న వాళ్ళు అందరూ అంటున్నట్టే నిన్నగాక మొన్న 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఈయనని పట్టుకున్నారు, రాముడిని కృష్ణుని శివుని వదిలేశారనే భావనలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ విమర్శ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఇలా ఒక పక్క కొంత బలం చేకూరుతూ వస్తూ ఉంది. కాబట్టి మనకు నచ్చనిది, మనం వ్యతిరేకించేది ఏదైనా ఉంది అంటే దాంట్లో మంచి ఉన్నా మనం తీసుకోము, అది మనసు లక్షణం. దాంట్లో తప్పులాగా కనిపించే వాటిని పెద్ద తప్పులుగా చేసి ప్రచారం చేస్తాం. ఎలా? రామాయణాన్ని రామాయణ వృక్షం అన్నట్టుగా ఏ విధంగా అయితే రాయబడిందో ఆ విధంగా సచ్చరిత్రని పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దృష్టితో చూస్తూ ప్రచారం చేస్తున్నారు. సింపుల్ కదా. పరమపావనమైన రామాయణ మహాకావ్యాన్ని విషవృక్షంగా చెప్పినట్టుగానే మనందరం కూడా ఎంతో ప్రేమించే, గౌరవించే, పూజించే సాయి సచ్చరిత్రని వాళ్ళు కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని సాయి భక్తులు అర్థం చేసుకోవాలి, బాబాగారి వ్యతిరేకులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి రోజులు కొన్ని వస్తాయి, ఇటువంటి సందర్భాలు కొన్ని వస్తాయి, మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ రామాయణ విషవృక్షం రాసిన ఆమెనేమీ కొట్టేయలేదు, ఆయన కొట్టలేదు, తిట్టలేదు, ఆమె మీద కేసులు కూడా వేయలేదు అనుకుంటా, వేశారో నాకు తెలియదు. కాబట్టి దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని వారు ఏవైతే దాంట్లో పాయింట్లు లేవనెత్తారో వాటికి సమాధానం మనం కూడా చక్కగా, సభ్యతగా, సంస్కారవంతంగా సమాజం అర్థం చేసుకునేలాగా వివరిస్తే వాళ్ళందరూ కూడా దోహో ఈ కోణంలో కూడా రామాయణాన్ని ఆలోచించవచ్చా, మేము ఆమె చెప్పిన దాన్ని ఆలోచించినప్పుడు అవును కదా అనిపించింది, వీళ్ళు చెప్పిన దాన్ని ఆలోచించినప్పుడు మనం సరిగ్గా చెప్పగలిగితే, కన్విన్స్ చేయగలిగితే అవును కదా ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని వాళ్ళ అభిప్రాయం మళ్ళీ న్యూట్రల్కి వస్తుంది. ఇప్పుడు ఒక కోర్టులో కేసు నడుస్తుందంటే ఒక్కొక్క కేసు 20-30 సంవత్సరాలు నడుస్తుందండి. ఏంటి పరిస్థితి? ఈ లాయర్ వాదించినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది జడ్జికి,
ఆ లాయర్ వాదించినప్పుడు అది కరెక్ట్, అలా ఇద్దరు చెప్పేది కరెక్ట్ అనిపించడం వల్ల అన్ని సంవత్సరాలు నడుస్తుంది. అలా లేకుండా ఎవరు ఒకరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తే ఆయన వెంటనే ఇచ్చేస్తాడు జడ్జిమెంట్. కాబట్టి ఇది ఏమంటారు, తర్కశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు అంటారు కదా, అటువంటి సందర్భాలు అన్నమాట. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, మన పని మనం చేస్తూ ఉండాలి. సాయిరామ్.